రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబైంది. సుమారు 2-3 లక్షల మంది వస్తారని టీటీడీ ఇప్పటికే అంచనా వేసింది. వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా 4 మాడ వీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీ అయితే కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనము 4 మాడ వీధిలోని గ్యాలరీ వద్ద ఉన్నాము. ఇప్పుడు మనం చూడొచ్చు, భక్తులు సుశాలంగా కూర్చొనేసి వాహన సేవలు తిలకించే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు అయితే కూడా టీటీడీ చేసిందని చెప్పుకోవాలి. ఇప్పుడు భక్తులు లోపలికి వచ్చే సమయం కావచ్చు, అలాగే బయట వెళ్ళే సమయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాలరీ ఏర్పాట్లు అయితే కూడా పూర్తి స్థాయిలో చేసిందని చెప్పుకోవచ్చు. భక్తులు కూర్చున్న సమయంలో ఎండ పడకుండా, అలాగే వానకి తడవకుండా ఉండే విధంగా ఈ యొక్క గ్యాలరీ ఏర్పాట్లు అయితే కూడా పూర్తి స్థాయిలో చేసింది టీటీడీ. గ్యాలరీలో చూడొచ్చు, ఇన్ గేట్ కావచ్చు, అలాగే మరుగుదొడ్ల సౌకర్యం, అలాగే తాగునీటి సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే వైకుంఠ ద్వాదశి ఈరోజు దిగిన తొక్కిసలాట నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా భక్తులు లోపలికి వచ్చే సమయంలో కావచ్చు, అలాగే బయట వెళ్ళే సమయంలో కావచ్చు, భక్తులకు ఏ విధంగా అసౌకర్యాలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లయితే కూడా టీటీడీ చేసిందని చెప్పుకోవచ్చు. పోలీస్ శాఖ సుమారు 1250 మంది పోలీసు సిబ్బందితో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లయితే కూడా పూర్తిగా టీటీడీ చేసిందని చెప్పుకోవచ్చు. ఈవో, జేఈఓ, అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో సహా పలువురు అధికారులు కూడా ఇప్పటికే సమీక్షా సమావేశాలు అయితే కూడా పూర్తి స్థాయిలో నిర్వహించి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. గ్యాలరీలో వేచి ఉన్నటువంటి భక్తులకు అన్నపానీయాలు కావచ్చు, అలాగే తాగునీటి సౌకర్యాలు కావచ్చు, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా టీటీడీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క 4 మాడ వీధులే కాకుండా అలాగే తిరుమల పరిసర ప్రాంతాలంతా కూడా లైటింగ్ ఏర్పాట్లు కావచ్చు, అలాగే పుష్పాలంకరణ, వీటిలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే తిరుమల మొత్తం ముస్తాబైందనేసి చెప్పుకోవచ్చు. అయితే సూర్య జయంతి సందర్భంగా ఒకే రోజు 7 వాహనాలపైన మలయప్ప స్వామి అయితే భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మొదటి వాహనంగా సూర్యప్రభ వాహనంతో ఈ యొక్క ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలువబడేటువంటి రథసప్తమి వేడుకలు ప్రారంభమవుతాయి. ఒకరోజు బ్రహ్మోత్సవానికి టీటీడీ పూర్తి స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు ఇప్పటికైతే కూడా పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు.